అందరికీ నమస్కారం. ఒక మనిషి జీవితంలో మార్పు తేవడం అంటే ఒక్క కుటుంబాన్ని మార్చడం మాత్రమే కాదు, ఒక తరాన్ని మార్చడం. ఒక చిన్నారి చేతిలో పుస్తకం పెట్టడం అంటే ఒక ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపడం. ఒక గోశాలను నిర్మించడం అంటే కేవలం గోసేవ చేయడం మాత్రమే కాదు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కాపాడటం. సేవ అంటే అది కేవలం దానం మాత్రమే కాదు, సమాజం పట్ల మన బాధ్యతను గుర్తెరిగి ఆ బాధ్యతను ఆచరణలో పెట్టడం. అలాంటి ఒక ఆలోచనతో విద్య, సంస్కారం, గోసేవ, సమాజ సేవలను తమ సంకల్పాలుగా మార్చుకుని ముందుకు సాగుతున్న ఒక సేవా ప్రయాణం. ఈ రోజున భద్రాచలంలో ఉన్న సరస్వతి శిశు మందిర్లో S2 Tech కంపెనీ అధినేత శ్రీ దయాకర్ గారు వారి యొక్క దయార్ద్ర హృదయంతో ఈ సరస్వతి శిశు మందిర్లో చదువుతున్న సుమారు 160 మంది పిల్లలు, ఇంకో 40 మంది స్టాఫ్ అందరికీ కూడా గోపాలతో వారికి సేవ చేయాలని, ఈ పాలని ఆ పిల్లలకి ఇవ్వాలని, ఈ గోల ద్వారా వచ్చిన పెరుగుని, నెయ్యిని, మజ్జిగని కూడా అదే పిల్లలకి, అదే స్టాఫ్ కి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో వారు సుమారు 6 ఆవుల్ని వారు పర్చేజ్ చేయటం, వారి హితులు సన్నిహితులు కూడా ఇంకో 2 ఆవులను కూడా ఇవ్వటం, సుమారు మొత్తం 9 ఆవుల్ని ఇక్కడ పెట్టి 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క వసతిని ఆవులకి వాళ్ళు తయారు చేయటం. ఇది ఒక నాకు తెలిసినంత వరకు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఏ సరస్వతి శిశు మందిర్లో, ఏ స్కూల్లో, ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. తల్లి పాలు ఎంత పవిత్రమో ఆవు పాలు కూడా అంతే పవిత్రమైన అందరికీ తెలుసు. అలాంటి పవిత్రమైన ఆవు పాలని వాళ్ళకి పాలు పోసి ప్రతిరోజు వాళ్ళని ఆశీర్వదించాలనే గొప్ప సంకల్పంతో S2 Tech అధినేత దయాకర్ గారు, వారి మిత్రులు రిటైర్డ్ IAS అధికారి చక్రపాణి గారు, ఇంకా మా సరస్వతి శిశువుకి సంబంధించిన వెంకటేశ్వరరావు గారు, పెద్దలు అనేక మంది దీన్ని ప్రారంభించజేయటం ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. దానికి వసతులు ఎన్నున్నా, ఆర్థికంగా ఎన్నున్నా, వారు ఎక్కడో అమెరికాలో ఏ స్థాయిలో ఉన్నా వారి సంకల్పాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఒక సినిమా తీసినట్టు, ఒక ఫోటో తీసినట్టు దింపిన మా రవి గారు మహానుభావులు ఈయన పక్కన ఉన్నారు. వీరు మన సింగరేణి క్వాలిటీస్లో DGMగా పనిచేశారు. 47 సంవత్సరాల వయసులోనే ఆయన రిటైర్మెంట్ అయ్యి అనేకమైన కార్యక్రమాలు ఈ 2 రాష్ట్రాల్లో చేశారు. వారికి ఒక గోశాల ఉంది. రోజుకి సుమారు 3000 లీటర్ల నెయ్యిని ఆయన తయారు చేయిస్తూ ఉంటారు. ఎంతమందికో ఆ వసతులు కలగజేస్తూ ఉన్నారు. అటువంటి నిష్ఠాతులైన శ్రీ రవి గారు వారి దంపతులు దగ్గరుండి సుమారు 30 లక్షలు ఖర్చు పెట్టి రావులకు కానీ దీనికి కానీ 30 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ భద్రాచలంలో చేశారు. ఇది నభూతో నభవిష్యతి. నేను రవి గారికి కూడా నా పక్కనే ఉన్నారు, వారికి నేను చెప్తున్నాను, మనిషి ఎలా బతకాలంటే ఇదిగో ఇలా బతకాలండి, ఇంతకంటే ఏం బతుకు అవసరం లేదండి, అందరం చనిపోతాం. కానీ ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని చేసిన మీరు దగ్గరుండి దీన్ని రూపకల్పన చేసి ప్రతి ఆవు ఎలా ఉండాలి, దానికి తిండి ఏం పెట్టాలి, పాలు ఎప్పుడు తీయాలి, పిల్లల్ని ఎలా చూడాలి, అవి దొరదొస్తే ఎలా గోక్కోవాలనే దానికి కూడా సదుపాయాలు మీరు కరగజేసి ఎంతో భగవంతుడికి కూడా మీరు రాముల వారి పాదాల చెంత ఈ సరస్వతి శిశు మందిర్ ఉంది. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇంత పవిత్రమైన కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడం, మిమ్మల్ని S2 Tech అధినేత ఆయన మిమ్మల్ని కోరుకోవటం, ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు, భగవత్ సంకల్పం అని నేను భావిస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, మా ITC చెంగలరావు గారు కానీ, మా బెక్కడి శ్రీనివాసరావు గారు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు కానీ అనేక మంది వచ్చారు. పురుషోత్తం గారు ఒక ఆవును కూడా వారు దానం చేశారు. పురుషోత్తం గారు వచ్చారు. ఇంతమంది కలిసి ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని భద్రాచలంలో సరస్వతి శిశు మందిర్లో రాములు వారు నడయాడిన ప్రదేశంలో రవి గారి ద్వారా నడిపించిన S2 Tech అధినేత గారు, మీరు, మీ కుటుంబ సభ్యులందరూ
పూర్తిగా ఆయురారోగ్య భోగభాగ్యాలతో మీరు హాయిగా ఉండేలా రామచంద్రుడు దీవిస్తారని ఆశిస్తూ ఈ సుమన్ టీవీ వారి పాపం నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్నర్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇది ప్రజలకు ఎలా తెలియజేయాలి, ఇంత గొప్ప కార్యక్రమం ఎంతమందికి ఎన్ని లక్షల మందికి చెప్పినా అంత మంచిదే అనే ఉద్దేశంతో ప్రతి మూమెంటు వారు దీన్ని తీసుకుంటూ దీన్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేస్తున్న మీకు ఆ తమ్ముడు నీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను భద్రాచలం ప్రజలకు కానీ ఎవరైనా ఈ టీవీ ద్వారా చూసిన వాళ్ళందరూ ఒకసారి గోశాల వచ్చి చూడండి, ఇక్కడ చదువుకునే పిల్లల సంస్కృతి చూడండి, మేము ఏం నేర్పుతున్నామో చూడండి, ఎలా తయారు చేస్తున్నామో భారత పౌరులు మీరు ఒకటి తెలుసుకోండి. ఇది మన దేశంలో ఉన్న కార్యక్రమం కనుక ఇంతకంటే అత్యున్నతమైన పవిత్రమైన కార్యక్రమం ఏది ఉండదని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.